హలో చేతన్ గారు. హలో మేడం. వెయిట్ లాస్ కోసం చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. సో ఈ మధ్య మిల్లెట్స్ తింటే వెయిట్ లాస్ అవుతారు అని చెప్పేసి అంటున్నారు. ఇది నిజమా కాదా? పంచ్కులా తెలుసా మీకు? ఏదండి? పంచ్కులా. పంచుకుల. పంచ్కులా అంటే ఒక సిటీ ఓహో. పంజాబ్ హర్యానాలో సిటీ. మ్హూ. అంటే అది ట్రై సిటీ. అది ఇప్పుడు మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లా, ఓ, చండీగఢ్ పంచ్కులా మొహాలి అట్లా. ఓకే. పంచకుల నుంచి ఒక పేషెంట్ వచ్చింది మన దగ్గర. ఓ, ఏం ప్రాబ్లం తోటి? బరువు 106 కిలోలు, అబ్బా. మోకాల నొప్పులు, నీరసం మొత్తం రోజు. మ్, ఏం పని చేసి నాకు చేతనైతే లేదు. ఓకే. వస్తే మనము మందులు దేనికి కావాలమ్మా అనేసి అడిగి, మ్, అన్నిటికీ కావాలి అన్న. మ్, మీకు ఏది ఎక్కువ సతాయిస్తుంది అని. మోకాల నొప్పి కూడా సతాయిస్తుంది, నరాల నొప్పి కూడా సతాయిస్తుంది, బరువు కూడా ఎక్కువ, అన్ని తగ్గాలి నాకు. నాకు నా పాత బట్టలు వేసుకోవడానికి రావాలి. ఎందుకు పెరిగింది వెయిట్ అని అడిగినాం. మ్, ఎందుకు పెరిగింది అంటే, నాకు పిల్లలు పెద్దగా అయినరు. పిల్లలు పెద్దగా వేరే కాడ ఉంటున్నారు, మేము వేరే కాడ ఉంటున్నాం. వాళ్ళు బెంగళూరులో ఒక అబ్బాయి పనిచేస్తాడు, ఇంకో అబ్బాయి నోయిడాలో పనిచేస్తాడు, మేమేమో ఇద్దరమే ఉంటున్నాం. మ్, ఇప్పుడు పిల్లలు పెద్దగా అయినప్పుడు వరకు వాళ్ళకి చదువుపియడం, వాళ్ళ టిఫిన్లు ప్యాక్ చేయడం, వాళ్ళకి స్కూల్ నుంచి తీసుకురావడం, తీసుకెళ్ళడం, వాళ్ళకి మొత్తం కాలేజ్ సెట్ అయినప్పుడు వరకు నేను చూసుకున్నాను. మ్, నేను చూసుకున్నా సరే, ఇప్పుడు నాకు పనే లేదు. మ్, అంటే నా లైఫ్ మొత్తం నేను ఏమనుకున్నా, పిల్లలే లైఫ్ అనే అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు చేయడానికి ఏం లేదు, నాకు ఇట్లా థాట్ కూడా వస్తలేదు. మ్, నాకు లైఫ్ ఇట్లా వేకెంట్ అయిపోయింది. అయితే దానివల్ల నాకు థైరాయిడ్ వచ్చింది. పేషెంటే చెప్తున్నారు అదే ఆలోచన, ఏం పని లేదు, ఏం చేయాలి నేను. మ్, దాని తర్వాత బరువు పెరిగింది, మోకాలు నొప్పులు వచ్చినాయి, నీరసం అయిపోయింది. పేషెంటే మొత్తం చెప్తున్నారు మనకు, మ్, ఇట్లా అయింది అనేసి. మనం ఏం ఇట్లా టెన్షన్ ఉందా లేదా ఏం అడగలేదు. మ్, నేను ఒక్క ప్రశ్న కూడా అడగలేదు పేషెంట్కి. మొత్తం పేషెంటే చెప్పేసారు. మ్, అంటే పనేం లేదు, తినడం, టీవీ చూడడం, ఫోన్లో ఆ కార్డ్స్ ఆడడం, మ్, రీళ్ళు చూడడం. అంటే నాకు ఏం పని ఎందుకంటే మొత్తం 25 ఇయర్స్ నాకు ఇట్లానే గడిచిపోయినాయి. మ్, వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ పనే చేసి నాకు అన్నట్టు ఐడెంటిటీ లేనట్టు అయిపోయింది ఇప్పుడు. మ్, అయితే మళ్ళా మీరు మీ సార్ ఎక్కడైనా కలిసి ట్రిప్పులు పోండి అరే పోతాం, ఎంత పోయినా నాకు అదే పిల్లలు అదే వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తా నేను అవును. అని చెప్పిండ్రు. మ్, ఇట్లా లాస్ ఆఫ్ ఐడెంటిటీ క్రైసిస్ ఉంది ఇప్పుడు. మ్, మళ్ళా దాంతో పాటు ఒంటరితనం ఉంది, ఏం చేయాలి అర్థమైతలేదు. దాంతో బింజ్ ఈటింగ్ ఉంది, మ్, ఎందుకంటే అలవాటు అయిపోతుంది ఇంకా. అవును. మళ్ళా దాని తర్వాత మోకాలు నొప్పులు ఉన్నాయి, మ్, గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ ఉంది. ఓకే. పేషెంట్ కి బరువు ఎక్కువ ఉంది. మనం ఒకటి చెప్పినాం, మ్, జొన్న రొట్టెలు తెలుసా అని అడిగినాం. జొన్న రొట్టెలు తెలుసు కానీ మా దగ్గర ఉండవు, చేసుకోండి అన్నాం. మ్, దోశలు ఇడ్లీలు ఇష్టమా అని అడిగి, ఇష్టమే, మా సైడ్ కూడా ఇప్పుడు తింటున్నారు అందరూ అని. జొన్నలతోటి దోశలు చేసుకోండి అన్నాం. ఓకే. మళ్ళా రైస్ తినే బదులు వారంలో 2 సార్లు, మ్, ఇప్పుడు మనమైతే రైస్ తింటాం, ఎవరైతే రైస్ తినారో వాళ్ళ కోసం వారంలో 2 సార్లు మ్, మీరు రైస్ లాగా మిల్లెట్లు తయారు చేసుకోవాలి. ఓహో. అట్లా చేసుకోవచ్చు, రైస్ లాగా మిల్లెట్లు తయారు. అవునండి. అది పప్పుతోడు కలిపి తినాలి, మ్, లేదు అంటే కూరగాయలతో కలుపుకొని తినాలి. మ్, ఇప్పుడు కూరగాయలంటే మొత్తం గ్రేవీ, మసాలాలు, ఫుల్ ఫ్యాట్, అవి కావు. మ్, మనం ఏదైతే తక్కువ పోపులో తక్కువ నూనె వేసి బాయిల్ చేసినవి కూరలు కూడా ఉంటాయి కదా, పులుసు టైప్ కూరలు, ఓకే. అటువంటివి కూరలతోటి కలుపుకొని తినాలి. మ్, ఓకేనా? ఇట్లా తినడం వల్ల మనకు బరువు తగ్గడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. ఈ పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు 106 110 ఏమో ఉండే. ఓకే. మనం డైట్ చేంజ్ చేసినాం. ఎట్లా చేంజ్ చేసినాం? వారానికి 5-6 రోజులు వీళ్ళు పరాటాలు, రొట్టెలు తింటారు. ఓ, అయితే అవి గోధుమ పిండివి లేదంటే మైదా పిండివి. ఓకే. మనం చెప్పినాం వారంలో 2 రోజులు కానీ 3 రోజులు కానీ మ్, మీరు జొన్నలతో తయారు చేసిన రొట్టె తినాలి, మ్, లేకపోతే బాజరాతో తయారు చేసిన రొట్టె తినాలి. మ్, 2 రోజులు మీరు తినండి, మీ గోధుమ రొట్టె తినండి, మైదా అయితే అస్సలు లేదు అని చెప్పేసినాం. మ్, మళ్ళా దాని తర్వాత, ఎందుకంటే వాళ్ళు రైస్ తినరు, ఓకే. రైస్ చాలా తక్కువ. అంటే వాళ్ళకు దావత్లు ఉంటే మన ఇంత రైస్ వండుకుంటారంట వాళ్ళు, ఏమైనా ఇప్పుడు పండగ ఉంది ఇంత రైస్ వండుకుంటారంట, మ్, లేకపోతే రైస్ వండరాలు. ఓకే. అయితే మళ్ళా తర్వాత నేను ఏం చెప్పిన, టిఫిన్లు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారంటే అది కూడా రొట్టెలతోటి పరాటాలు అవి ఇవి చేసుకుంటారు వాళ్ళు. మ్హూ. మనం చెప్పినాం దోశలు, జొన్నల పిండి తోటి తయారు చేసిన దోశలు. మ్, మళ్ళా ఇది మన మొలకలు ఉంటాయి కదా, మ్. ఏవి మన పెసరపప్పువి, ఆ, దాంతో పెసరట్టు తయారవుతుంది.
ఓకే. అది దోశలాగా చేసుకొని తినాలి, అది పిండి చేసుకొని అనేసి చెప్పినాం. అంటే వాళ్ళకి పెసరట్టు అంటే అర్థం కాదు. తెలియదు కదా. మళ్ళా దాని తర్వాత నేను ఏం చెప్పినా అంటే ఆ, మీరు నాన్ వెజ్ తింటారా లేదా? మ్మ్. తింటాము అనేసి. మ్మ్. వారానికి ఒకసారి నాన్ వెజ్. మ్మ్. ఇవి డైట్ అన్నమాట. ఇప్పుడు రాగి ముద్ద, మ్మ్. రైస్ లాగానే వండుకుంటాం కదా ఒక అవును. దాంట్లో చూస్తే. మళ్ళా జొన్నలతో చేసిన ఉప్మా, మ్మ్. మళ్ళీ దాని తర్వాత జొన్నలవి మొలకలు తయారు చేయాలి. ఓ, అది చాలా టైం టేకింగ్ ఏమో కదండి జొన్న అయ్. మొలకలు. అంటే జొన్నలు మనం తీసుకొస్తాం కదా, ఆ, అంటే ఇన్ని- స్ప్రౌట్ అది రావడానికి టైం పడుతుంది. కానీ తయారు చేయాలి. అది మనం మొలకలు ఎట్లా కొద్దిగా పోపు చేసి ఇట్లా హాఫ్ కుక్ చేసి తింటాం కదా, అవును. అట్లా చేసుకొని తినండి. ఎంత బెనిఫిషియల్ తెలుసా ఓ, మీకు? అది ఓకే. ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్, ఓ, మళ్ళా గ్లూటెన్ ఫ్రీ, బరువు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది ఓకే. అట్లా. మళ్ళా రైస్ లాగానే మీరు కొర్రలు అట్లా చేసుకోవచ్చు. ఫాక్స్ టైల్ మిల్లెట్ కానీ, మ్మ్. కోడో మిల్లెట్ కానీ, అట్లా మీరు రైస్ బదులు అది వాడుకోవచ్చు. మ్మ్. మీరు సౌత్ ఇండియన్ అంటే మీరు వారానికి 3 పూటలు రైస్ తినండి లంచ్ లా. మ్మ్. 3 పూటలు ఈ రైసులతోటి మీరు ఆల్టరేషన్ చేసుకోండి. వెయిట్ చాలా ఎక్కువ ఉంది, దేంతో తగ్గుతలేదు అంటే. మ్మ్. అట్లా చేయడం వల్ల సాటియేషన్ అంటే చాలా తొందరగా, అంటే మనం ఇంత రైస్ తిన్నా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మ్మ్. ఇది ఇంత తిన్నా మన కడుపు నిండిపోతుంది. ఓకే. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే తక్కువ క్యాలరీలు పోతాయి. మ్మ్. తక్కువ క్యాలరీలు పోతే ఫ్యాట్ ఉన్నది బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. అవును. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ పేషెంట్ కి ఉన్నది హైపోథైరాయిడ్ కూడా. ఓ, అయితే హైపోథైరాయిడిజం అంటే ఏమవుతుందంటే ఫ్యాట్ మెటబాలిజం కాదు. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది, గ్లూకోజ్ మెటబాలిజం సరిగా కాదు, మ్మ్. షుగర్ లెవెల్ పెరిగిపోతాయి. మ్మ్. థైరాయిడ్ లో ఏమో ఫ్యాట్ మెటబాలిజం కాదు, బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది. మ్మ్. అయితే ఆ థైరాయిడ్ తగ్గించడానికి మందులు ఇచ్చినాం, మెటబాలిజం దాన్ని కరెక్ట్ అవ్వడానికి మందులు ఇచ్చినాం, ఫేట్ తగ్గడానికి మందులు ఇచ్చినాం. మ్మ్. ఈ మందులతోటి కూడా తగ్గినరు. మళ్ళీ దాంతో పాటు ఈ మిల్లెట్లు డైట్లు రెగ్యులర్ ఇంక్లూడ్ చేయమని చెప్పినాము. మ్మ్. మీకు కావాలంటే మీరు బై ఛాన్స్ రొట్టెలు తింటున్నారు గోధుమవి అంటే వారానికి 3 సార్లు, రైస్ తింటున్నారంటే వారానికి 3 సార్లు. అంటే ఇట్లా సివియర్ కేసెస్ లో థైరాయిడ్ ఉంది, బరువు ఎక్కువ ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇన్ని పరేషానీలు ఉన్నాయి, అవును. ఇవన్నీ తగ్గినాయి మేడం. మ్మ్. పేషెంట్ 1.5 year మన ట్రీట్మెంట్ వాడినరు, మ్మ్. 82 kgs కి వచ్చింది. ఓ, ఓకే. మళ్ళా దాని తర్వాత ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఏంది అంటే థైరాయిడ్ వ్యాధి ఉండి ఇవన్నీ తగ్గినాయి. మ్మ్. థైరాయిడ్ వ్యాధి లేకపోతే ఇంకా మంచిగా తగ్గుతుండే. ఓకే. కానీ పేషెంట్ మనకు చాలా సహకరించిండ్రు. ఫస్ట్ 2 months లో మోకాలు నొప్పులు తగ్గినాయి. మ్మ్. డైలీ అరగంట వాకింగ్ చేయమంటే అరగంట వాకింగ్ కూడా స్టార్ట్ చేసింది. మ్మ్. అయితే అవును. ఇప్పుడు కొందరు ఏమో వాకింగ్ చేయం, మేము ఇట్లనే తగ్గాలి, కుసుటు తగ్గాలంటే ఎట్లా తగ్గుతుంది? అవ్వదుగా. అవునా కదా. మ్మ్. మందు ఒక లెవెల్ వరకు హెల్ప్ చేస్తుంది మనకు. అవును. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన పట్టుదల, మ్మ్. మనం చెప్పేటట్టు చేస్తున్నామా లేదా అది కూడా కౌంటబుల్ ఉంటది కదా. డిసిప్లైన్ గా ఉంటేనే తగ్గుతుంది ఖచ్చితంగా. అట్లా. చాలా మంచి టిప్ అండి అందరికీ కూడా. సో ఇన్ని ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ వెయిట్ లాస్ కావట్లేదు అనుకునే వాళ్ళకి మిల్లెట్స్ అన్నది ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ కి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.